వరకు నిర్లక్ష్యంగా ఉండి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఎలక్షన్ కోసం అని చెప్పేసి 6,100 పోస్టులతో ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఎంత బాధాకరం అంటే మేము ఎంత అవస్థలు పడుతున్నాం అనేది మీరు చూస్తున్నారు. మేము ఉత్తరాంధ్ర సివిల్స్గా భావిస్తున్నటువంటి పరీక్షలు ఇవి. సివిల్స్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత మేర రాణించొచ్చామో కానీ ఈ యొక్క డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఉపాధ్యాయుల పోస్టులు కొట్టడం అనేది ఎంత కష్టమైన పని అనేది మీ అందరికీ తెలిసినట్టు విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము ఎంత ఆశలు పెట్టుకున్నాం, మా తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టుకున్నారు, మా కుటుంబ సభ్యులు ఎంత ఆశలు పెట్టుకున్నారో ఈ ఆశలన్నింటినీ కూడా నీళ్ళు చల్లి నిరగార్చి చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని తక్షణమే 30,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి. లేదంటే రానున్న ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అయినా సరే మేము దాదాపుగా 10 లక్షల మంది అభ్యర్థులు ఉన్నాం. మా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మేమందరం కలిసి ఇంకా అందరికీ మోటివేట్ చేస్తూ మరి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం కూడా. మేము ఏంటంటే ఈ యొక్క ఓటు బ్యాంకుతో మేమందరమే కూడా ఇక జగన్ ప్రభుత్వం రాకూడదు, శాశ్వతంగా మోస్తామం అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మా యంత్రాందు ఆశించి దయించి ఈ యొక్క నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి మాకు మంచి పోస్టులతో ఇస్తారని కోరుకున్నాం. మేము అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తా ఉన్నారు. మరి ఈరోజు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాలు మీరు పబ్బం గడిపోని మీరు ఎంజాయ్ చేసి మినిస్టర్లకి, మీ ఇంట్లో వాళ్ళకి, మంత్రులు, రాజ్యసభలు అన్నీ ఇచ్చుకొని మరి ఈరోజు 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత 6,100 పోస్టులు ఇస్తే మేము నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని క్షమించాం. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో 25,000 పోస్టులు తక్షణం విడుదల చేసి ఈ డిఎస్సికి నోటిఫికేషన్ మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి మేము నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.